హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను అటుకుల సమోసా చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను. చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదా, తింటే కూడా సూపర్ టేస్ట్ వచ్చినాయండి. క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. నేనైతే ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 2 కప్పుల వరకు మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండి హెల్త్కి మంచిది కాకపోయినా సరే టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది. ఇవి మైదాపిండితో చేస్తేనే బాగుంటుంది, బాగా వస్తుంది. ఓకే, 2 కప్పుల వరకు మైదాపిండి తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు బాగా మరగబెట్టుకున్న ఆయిల్ అయితే వేసాను. తర్వాత బాగా వేడి చేసుకున్న వేడి నీళ్ళు అయితే కొంచెం కొంచెం వేస్తూ ఈ పిండి మొత్తాన్ని కూడా మనము మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని చపాతి పిండి ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉండేలాగా ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలి అట్లీస్ట్. ఓకే, తర్వాత ఇక్కడైతే నేను కొంచెం కొంచెంగా మైదాపిండిని అయితే చిన్న బాల్స్ లాగా మనకు కావాల్సినంత తీసుకొని ఈ విధంగా పిండి వేసుకొని మంచిగా పలసగా మనం తీసుకున్న ప్లేట్ అయినా సరే, చెక్క అయినా సరే, ఏదైనా ఉంటుంది కదా, దాన్ని వెడల్పుగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంత వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా మంచిగా పలచగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పేనం పెట్టేసుకొని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ కట్ చేసి చేసుకున్నాను. ఇందులో వేసుకొని అటు ఒక 10 సెకండ్స్, ఇటువైపు ఒక 10 సెకండ్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు కాల్చకూడదు. ఇంకా అప్పడం అలాగా అయిపోయిందంటే దాన్ని కట్ చేసే పని ఉంటుంది కాబట్టి మనకి అట్లా ఎక్కువసేపు కాల్చుకుంటే ప్రాసెస్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అటు ఒక 10 సెకండ్స్, ఇటువైపు ఒక 10 సెకండ్స్ మంచిగా కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. రిమైనింగ్ కూడా మొత్తము 10 సెకండ్స్ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే అన్నీ మంచిగా ఈవెన్గా 10 సెకండ్స్ కాల్చుకున్నాను రెండు వైపులా. తర్వాత ఈవెన్గా అన్నీ సర్దుకొని మంచిగా పెట్టేసుకొని ఈ విధంగా మనము అన్ని ఎడ్జెస్ అన్నీ కూడా ఈవెన్గా ఉండేలాగా చూసుకొని ఇట్లా 4 సైడ్స్ కూడా మంచిగా కట్ చేసుకోవాలి అండి. ఇదే ప్రాసెస్ కదా అండి, ఎవరు చేసినా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. సమోసాలు ఎవరు చేసినా కూడా ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది, కటింగ్ కూడా ఇలానే ఉంటుంది. ఎవరైనా ఇలానే చేయాలి, ఇలా చేస్తేనే వస్తుందండి. లేదంటే ఇంకో వేరేలాగా అయితే మాత్రం నాకైతే తెలియదు. నాకు తెలిసిన ప్రాసెస్ ఇదే. ఇలా వేస్తే మంచిగా వస్తాయి సమోసాలు. ఓకే, చూసారు కదా అండి ఎంత బాగా వచ్చినాయో, చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా. మనము దీన్ని అయితే 3 పీసెస్ లాగా కట్ చేసుకుందాము. చూసారు కదండి, సమోసా అనేది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు వచ్చేలాగా నేనైతే కట్ చేసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్ కొలతలు. దీనికి ఒక టేప్, ఒక స్కేలు, అన్నీ వేసుకొని కొలాల్సిన పని లేదు. మనం అందాజ చూసి ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదండి, కొంచెం కూడా వేస్టేజ్ లేకుండా. నేను ఎడిట్ చేసి చూపించడం కాదు, కానీ నేను చేసింది ఇలానే చేశాను. కొంచెం కూడా వేస్టేజ్ కాలేదు. ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ కూడా వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము. లాస్ట్లో ఫ్రై చేసుకుందామండి. ఈ సమోసా కన్నా కూడా చాలా బాగుంటాయండి అవి, చాలా బాగుంటాయి. పిల్లలకి మనం స్నాక్స్ కింద ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి. మనం కూడా టైంపాస్ కొరకు తినొచ్చు, బాగుంటాయి. ఈ ఎడ్జెస్ కూడా వేస్ట్ కాకుండా అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్రై చేస్తాను నేను ఎప్పుడైనా సరే. నాకు అనుకోకుండా సమోసాలు చేయాలి అనిపించింది. ఎందుకు అని అంటే తినాలి అనిపించిందండి. మనం బయట తెచ్చుకుంటే ఏం బాగుంటుంది కదా, ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇక ఒక 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుందిలే అని చెప్పేసి అంత ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, అదైతే పక్కన పెట్టేశాను. ఇక్కడేమో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేశాను, ఒక కప్పు అటుకులు తీసుకున్నాను, కొంచెం మసాలా వేసాను. ఏదైనా పర్లేదండి, మసాలా స్పైసీ కొరకు టేస్ట్ కూడా మరింత యాడ్ అవుతుంది మసాలా వేసినట్లయితే. చికెన్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, నెక్స్ట్ మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇందులో పచ్చిమిర్చి అవి వేసుకోవచ్చు, బట్ పిల్లలు తినేది కాబట్టి మా పిల్లలు తినరండి. మా అబ్బాయి తినడు, అన్ని పక్కన పెట్టేస్తాడని చెప్పేసి నేను కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం మసాలా, కొంచెం ఉప్పు, అటుకులు,
ఆనియన్స్ అయితే వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఫోల్డింగ్ చూసారండి ఎంత ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. మైదాపిండిని అయితే ఒక 2 స్పూన్ల వరకు గిన్నెలోకి తీసేసుకొని కొంచెం వాటర్ పోసి తిక్కుగా కలుపుకోవాలి. తర్వాత ఈ స్టఫ్ ఉంది కదా సమోసాలోకి కూర్చాలి. ఈ విధంగా కూర్చిన తర్వాత ఈ విధంగా మైదాపిండి పూసి ఇట్లా ఉంది కదా ఈ లేయర్ అదైతే ఇట్లా కవర్ చేయాలి. కవర్ చేసి దానిపైన కొంచెం మైదాపిండి పూసి ఇంకో లేయర్ని కూడా మనం అతికించాలి. ఈజీగా అతుకుతుంది. మనకి పిండి కనిపిస్తుంది కదా అండి, ఇలా పిండి పూసినట్టు అది ఆయిల్లో వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. అదైతే పిండి పూసినట్టు కూడా అనిపించదు అనమాట. పిండి కూడా మంచిగా ఫ్రై అవుతుంది సమోసాతో పాటు. చాలా నీట్గా వస్తుంది అనమాట సమోసాలు అనేది. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే కొంచెం స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. ఒక 2 or 3 మెంబర్స్ ఉంటే ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి కనీసం 1 అవర్కి ఎక్కువే టైం పడుతుంది అనమాట. కానీ ఆ టేస్ట్ మనం తిన్న తర్వాత ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోతాం. అంత బాగుంటాయండి సమోసా అయితే. నేను చేసిన సమోసా అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఓకే, చూసారు కదా అండి. ఇంకా నేనైతే ఇంకా ఆయిల్ బాగా వేడైన తర్వాత, ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి సమోసాకి. మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చేసుకున్న తర్వాత 1 to 1 ఇందులోకి వేసేసుకొని మనమైతే ఇంకా దీన్ని 2 సైడ్స్ కూడా మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కూడా వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. మంచిగా ఫ్రై అయినాయండి. మనకు ఫోల్డింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేశాను కాబట్టి ఒక్కటి కూడా ఊడలేదు, మంచిగా వచ్చినాయి. చూసారండి, ఒక్కటి కూడా వేస్ట్ కాలేదు. మనకు ఆయిల్ ఎట్లుందో అట్లనే ఉంది అన్నమాట. ఈ విధంగా మైదాపిండితో ఫోల్డ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అతుకుతుంది, మంచిగా ఫ్రై అవుతాయి. కొన్న సమోసాలాగానే వచ్చినాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏదైనా సక్సెస్ఫుల్ అయితే. ఓకే, రిమైనింగ్ కూడా ఇందులో వేసేద్దాము. 1 to 1 ఇందులో వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా సరే మనం ఇలాంటి స్పైసీ ఐటమ్స్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఖచ్చితంగా హాట్గా ఉండాలండి. ఎక్కువ ఓవర్ హీట్ చేసుకోవాలి, మంటను లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లా చూసారు కదండి. ఇంకా ఇది కూడా 2 వైపులా మంచిగా తిప్పుకొని కాల్చుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే మనకి మాడిపోతాయండి. పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల, పైన ఏమో మాడిపోతుంది. కాబట్టి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, నా సమోసాలు అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. తీసేసాను. ఇప్పుడేమో ఈ చిప్స్ కట్ చేశాను కదా నేను లాస్ట్లో, అవి అయితే మంచిగా పువ్వులాగా పొంగినాయండి. ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి. చిన్న చిన్న చిప్స్ లాగా. ఇందులో మనం పెద్దవాళ్ళం తినేటప్పుడైతే దీనిపైన కొంచెం కారం ఉప్పు చల్లుకొని తినేయచ్చు. సూపర్ టేస్ట్ ఉంటాయి. ఉట్టిగా తిన్నా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా అయితే నేను ఒక 7-8 పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను. నేను సమోసా చేసిన ప్రతిసారి కూడా ఇట్లా పచ్చిమిర్చి అనేది ఖచ్చితంగా వేయించుతానండి. నాకు బయట కొన్నా సరే ఇలానే ఇస్తారు కదా, దీనిపైన కొంచెం సాల్ట్ చల్లుకొని తింటే సూపర్ ఉంటుందండి. స్పైసీగా సమోసా చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకే అండి, చూసారు కదా, ఇదండి నా సమోసా వీడియో అయితే ఆల్మోస్ట్ మీకు చూపించాను, మొత్తం కవర్ చేశాను వీడియో మొత్తం కూడా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మనకి సమోసా తినాలి అనిపించినప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని అందరం తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.